తమ్ముడు నాకు జర్మనీ యూరోప్ నుంచి గిఫ్ట్ ఏం పంపించాడంటే, పక్షవాతం వల్ల వస్తే మన భారతదేశంలో చేయి పడిపోయి ఉంటుంది, హెమీప్లీజియా కానీ హెమీపెరసిస్ కానీ. కానీ రోబోటిక్ హ్యాండ్స్ పంపించాడు, లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్స్. సో ఈ సందర్భంగా దాన్ని నేను ఇప్పుడే ఓపెన్ చేస్తాను. సో నామమాత్ర ఫీజు అంటే పక్షవాతం అంటే నాకు తెలుసు వాళ్ళ, ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయో. దాదాపు ఇది ₹1,00,000 చేసే విలువైన మిషన్. మొన్ననే జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాము. సో ఇది సీట్-వెల్ మోడల్ అంటారు. దీంట్లో ఏమిటంటే ఆ చెయ్యి గ్లాస్ పట్టుకుంటుంది, ఆ చెయ్యి అన్నం తినిపిస్తుంది. సో ఇంపోర్టెడ్. ఇది కుడి చేతికి మరియు ఎడమ చేతికి రెండు పక్కల ఉంటుంది. సో మీరు ఒకసారి చూస్తే తీవ్రంగా రోడ్ యాక్సిడెంట్స్ అయినా, పక్షవాతం వచ్చినా, సెరిబ్రల్ స్ట్రోక్ తగిలినా, సో దానికి సంబంధించి ఆల్రెడీ ఇవన్నీ రిహాబిలిటేషన్ అని చెప్పి మనం ఫారిన్ లో ఆల్రెడీ మేము అంటే 2002 నుంచి ఇవన్నీ చూస్తున్నాం. బట్ భారతదేశానికి ఏమంటే ఇట్ టేక్ సమ్ టైం. సో మీరు ఒకసారి చూస్తే ఇలా ఉంటుంది, రోబోటిక్ హ్యాండ్స్, లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్స్. సో దీనివల్ల ఏమైతుందంటే సంవత్సరంలో బాగయ్యే వ్యక్తి 6 నెలలు కోలుకుంటాడు. ఇది మెడికల్ రిహాబిలిటేషన్ అంటారు. అంటే మందులు అనేది కేవలం బ్రిడ్జి దాటడానికి, బ్రిడ్జి అంత ఉపయోగము, మందులు అంతే ఉపయోగం. మధ్యలో ఉప్పు ఏం తీసుకుంటామో మందులు కూడా అంతే ఉపయోగం. కానీ మిగతాది అన్నము పప్పు కూడా తినాలి కాబట్టి సో దీన్నే రిహాబిలిటేషన్ అంటారు. సో బయట దేశాల్లో ఎక్కువ మెషినరీ మీద డిపెండ్ అవుతాము, మనం ఎక్కువ మందుల మీద డిపెండ్ అవుతాము. సో అలా కాకోకుండా సో ఇది రోబోటిక్ హ్యాండ్స్ అంటారు. ఎవరికైతే ఫింగర్స్ ఉండవో, ఫింగర్స్ పని చేయవో, సో వాళ్ళని లోపలికి వేసేసుకొని ఒకసారి చూస్తే సో ఈ విధంగా సో ఆటోమేటిక్ ఎప్పుడైతే పవర్ ఇస్తామో అదే బెండ్ చేసేస్తుంది అనమాట. సో అంటే వ్యక్తి చేయలేని పని రోబోట్ చేస్తుంది. రోబోటిక్ హ్యాండ్స్. సో ఇవి 2 ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్స్. సో ఇప్పటి నుంచి ఇది మా సంస్థకు మా తమ్ముడు సుధీర్ కుమార్ గారు, ఆయనే నాకు వెన్నెముక నుండి నడిపించే వ్యక్తి.